విధి నిర్ణయం కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఉగ్రత దినము రాకమునుపే. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినట్లయితే, విధి నిర్ణయం కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి అంటూ లేఖనం సెలవిస్తుంది. నోవహు జలప్రళయమునకు ముందు అప్పటి ప్రజలకు సుమారు 100 సంవత్సరాలు సువార్త ప్రకటింపబడింది. రాబోయే జలప్రళయం గురించి దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ దేవుని మాట లెక్క చేసేవారు ఎవరూ లేరు. దేవుడు దయచేసిన జీవితాన్ని ఈ లోకానుసారమైన పాపపు జీవితం జీవించడంలో నిమగ్నమైపోయారు. మారు మనసు పొందడానికి దేవుడు వారికి ఇచ్చిన సమయం పూర్తయ్యాక జలప్రళయం వారిని నాశనం చేసింది. నేటి దినముల్లో కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా దేవుని మాటను వినే స్థితిలో ప్రజలు ఎవరూ లేరు. అయ్యా, మీరు నశించిపోతారు, మీకు శిక్ష వస్తుంది, నా మాట వినండి ప్లీజ్ అని మనుషులను బతిమాలుకోవాల్సిన కర్మ దేవునికి ఎందుకు? అవిధేయులైన ప్రజలను ఒక క్షణంలో నాశనం చేసే శక్తిగల దేవుడు తన ఉగ్రతను చూపకుండా తనను తాను తగ్గించుకొని లోబడనల్లని పనికిమాలిన మనుషుల కోసం ఎందుకు ఇంతగా ప్రాకులాడుతున్నాడు? ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆయన బిడ్డే. తల్లిదండ్రులను హింసించే కన్నబిడ్డలను చంపుకోవాలని ఏ తల్లిదండ్రులకు ఉండదు కదా. ఒకవేళ సహనం నశిస్తే వాళ్ళైనా బిడ్డలను చంపుకుంటారేమో కానీ తల్లి విడిచినా తండ్రి విడిచినా మనల్ని ఎడబాయని దేవుడు మనల్ని ఎందుకు చంపుకుంటాడు? కాలుతుందని తెలియని పసిపిల్లలు నిప్పు పట్టుకోబోతుంటే మనం చూస్తూ ఊరుకోం కదా. అలాగే పాపమునకు జీతం మరణం అని తెలియని వారిని రక్షించుకోవడానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. షుగర్ వ్యాధి ఉన్నవారు శరీరానికి గాయం కాకుండా చాలా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఏదైనా గాయం అయితే అది త్వరగా మారదు. ఒకవేళ కాలికో చేతికో ఏదైనా గాయమై ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే గాయమైన ఆ భాగాన్ని శరీరం నుండి లేదంటే అది శరీరం అంతా ప్రాకి మనిషి చనిపోతాడు. అలాగే పాపం చేసేవారు మారడానికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారకపోతే దేవుడు వారిని లేపేస్తాడు. లేదంటే వారి వలన మిగతా సమాజం కూడా చెడిపోతుంది. దుర్మార్గమైన పనులు చేస్తూ అమాయకులైన వారిని బాధ పెట్టినప్పుడు దేవునికి చాలా కోపం వస్తుంది. అంత మాత్రాన దేవుడు వెంటనే శిక్షించడు. చేసిన తప్పుకు శిక్ష వెంటనే రాకపోవడం వలన మనుషులు హృదయపూర్వకంగా తప్పులు చేస్తూనే ఉంటారు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు అంటూ ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఇలాంటి వారిని దేవుడు ఉపేక్షించడు. వారి మీద తన ఉగ్రతను కుమ్మరించి వారిని వారి కుటుంబాన్ని సర్వనాశనం చేసే వరకు దేవుడు నిద్రపోడు. మనం చేసే పాపాలకు శిక్ష వెంటనే రాకపోవడం వలన ఇంకా ఎక్కువగా పాపాలు చేసుకుంటూ పోతే దేవుని ఉగ్రతకు గురవుతాం. ఆ దినం రాకముందే, దేవుని యొద్ద నుండి శిక్ష రాకముందే మన పాప జీవితాన్ని విడిచి దేవుని దగ్గరకు వస్తే రక్షింపబడదాం. దేవుని దగ్గరకు రావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?